అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనపై తెలంగాణలో ఒక పెద్ద కుట్ర అన్నది జరుగుతున్నది. ఈ కుట్రలో భాగంగానే అల్లు అర్జున్ గారి ఇంటిపైన డైరెక్ట్గా అటాక్ అనేది జరిగింది. దీనికి సంబంధించి ఈ వీడియోలో కొన్ని షాకింగ్ విషయాలు మీ అందరి ముందు పెడతా. అందుకే కొంచెం జాగ్రత్తగా ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, ఈ వీడియోని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక అల్లు అర్జున్ గారి ఇంటిపైన జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో అది ఒక స్పాన్సర్డ్ అటాక్ అనడంలో ఎట్లాంటి సందేహం అనేది లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఆ అటాక్ చేసిన వాళ్ళు, ఆ అటాక్ జరిగినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని బట్టి చూస్తే క్లారిటీగా ఒక గుడ్డోడికి కూడా అర్థమవుతుంది ఇది కాంగ్రెస్ పార్టీ దీని వెనకాల ఉన్నది అని చెప్పేసి. ఇక్కడ ముందుగా అటాక్ అనేది ఎట్లా జరిగింది, వెనకాల ఉన్నవాళ్ళు ఎవరు, దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద కుట్ర ఏంటి, ఈ వీడియోలో చూద్దాము. ముందుగా అటాక్ అనేది ఎట్లా జరిగింది ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది అల్లు అర్జున్ గారి ఇల్లు. ఆ ఇంటికి వచ్చి కొంతమంది ఇక్కడ అల్లు అర్జున్ గారి ఇంటి మీద అటాక్ చేయడం అనేది జరిగింది. ఎవరు చేస్తున్నారు అంటే ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ వాళ్ళు చేస్తున్నారు. ఇది ఓయూ జేఏసీ తరపునటువంటి జరిగింది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. కాకపోతే ఇందులో కొన్ని లొసుగులు ఉన్నాయి, కొంత కుట్ర ఉన్నది. ఏంటో ఇక్కడ చూడండి. ఇక్కడ మనం చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం పేదోడి పక్షం నుండి పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు, అరే సినిమా దొంగల్లారా ఈ రోజు కాయకష్టం చేసి సంపాదించుకున్న మా సొమ్ముతోని లక్షల వేల కోట్లు సంపాదించుకొని మాట్లాడుతున్నారా? ఒక పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడండి. ఈ వ్యక్తి అసలు ఏమన్నాడు ఒక్కసారి. రాష్ట్ర ప్రభుత్వం పేదోడి పక్షం నుండి పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు, అరే సినిమా దొంగల్లారా ఈ రోజు కాయకష్టం చేసి రాష్ట్ర ప్రజల తరఫున మాట్లాడుతున్నాం మేము, మీరు సినిమా దొంగలు అని చెప్పేసి ఈ వ్యక్తి మాట్లాడుతుంటే నిజంగా చాలా ఇన్స్పైరింగ్ మాటలు అనిపించినాయి నాకు. అసలు ఎవరు ఈ వ్యక్తి అని చెప్పేసి ఒకసారి చూద్దాము అని చెప్పేసి చూస్తే ఈ వ్యక్తి ఎవరు అన్నది ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఈ వ్యక్తి పేరు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రెడ్డి శ్రీనివాస్ అని చెప్పేసి ఈ వ్యక్తి పేరు. మొత్తం అటాక్ చేసిన వాళ్ళు 6 అయితే ఆ 6 ఇమ్మీడియట్గా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ గారి ముందర నిలబెట్టడం జరిగింది, రిమాండ్కు పంపించడం జరిగింది. ఈరోజు వాళ్ళకి బెయిల్ కూడా రావడం జరిగింది. ఈ 6 దర్జాగా పోలీస్ స్టేషన్లో కూర్చున్నటువంటి ఫోటో ఇది. ఎవరబ్బా ఇంత పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు అంటే ఇగో ఈయనే రెడ్డి సీను ముదిరాజ్ అంట. ఈయన కాంగ్రెస్ పార్టీ తరఫున డైరెక్ట్గా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేసిండు అని చెప్పేసి చెప్తున్నారు. అదే కాకుండా ముక్కా ప్రవీణ్ కుమార్ అంట, ఇక్కడ చూసుకుంటే బుద్ధా ప్రేమ్ కుమార్ అంట, బైరు నాగరాజ్ గౌడ్ అంట. వీళ్ళు నిజంగా అంటే 6 4 బ్యాక్గ్రౌండ్ తీస్తే ఈ 4 బ్యాక్గ్రౌండ్ ఇది. అంటే ముఖ్యంగా ఇక్కడ ఒకటే విషయం అర్థం చేసుకోవాల్సింది, ఈ అటాక్ చేసింది ఎవరయ్యా అంటే ఓయూ జేఏసీనా కాదా అన్నది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్లలో కూడా కంటెస్ట్ చేసిన వాళ్ళే ఈ అటాక్ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ హస్తము లేదా ఒకసారి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇది ముఖ్యమైన విషయం. అదే కాకుండా ఒక మంచి విషయం మాట్లాడిండు ఇందాక శ్రీనివాస్ గారు. ఎవరు అంటే రెడ్డి గారు, మన రెడ్డి సీను ఏం మాట్లాడిండు అంటే ప్రజల కోసం మేము పోరాడుతుంటే అన్నాడు. నువ్వు మొగోడివి, ప్రజల కోసం బాగా పోరాడినావు. కానీ ఇక్కడ నేను ఆయనకి రెడ్డి సీను గారికి ఒక ప్రశ్న అడగాలి. ఏం రెడ్డి గారు, మీరు మంచి పని చేస్తున్నారు, ప్రజల కోసం పోరాడుతున్నారు, మరి ప్రజలు ఇక్కడ మీకు కనిపిస్తలేరా? కేవలం అల్లు అర్జున్ బాధితులే మీకు కనిపిస్తున్నారా? ఇక్కడ చనిపోయినటువంటి ఈ 48+2 మొన్న కూడా జరిగింది. ఈ 50 మంది పిల్లలు ఎవరు? సామాన్యులు కారా? ప్రజలు కారా? పేదవాళ్ళు కారా? మరి పిల్లలు దారుణంగా గవర్నమెంట్ హాస్టళ్లలో చనిపోతే దిక్కు దివానం లేదు చూసేటోళ్ళు. అప్పుడు మీరు ఏడున్నారు? ఒక్కసారి ఈ ఓయూ జేఏసీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు. దిక్కు దివానం లేకుండా ఎంత దారుణంగా పిల్లలు చనిపోతుంటే ఎందుకు మీరు ప్రశ్నించలేదు అని చెప్పేసి ఈ ఓయూ నాయకుల్ని అడుగుతున్నా. మీకు శైలజ గుర్తుందా? నిమ్స్ హాస్పిటల్లో 23-24 రోజులు ఉండి చివరికి చనిపోయి ఆమె శవాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు మీరు ఏడ ఉన్నారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఓయూ జేఏసీ నాయకులు ఒకసారి చెప్పాలి. 11 మంది విద్యార్థులని కేవలం జనవరి నుంచి ఇప్పటిదాకా 11 మంది విద్యార్థులు పాముకాటికి గురైపోతే మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి నేను ఓయూ జేఏసీ నాయకులను అడుగుతున్నాను. దాదాపుగా 40 సార్లు ఫుడ్ పాయిజనింగ్ కేసులు జనవరి నుంచి ఇప్పటిదాకా జరిగితే 1000కి పైగా మంది పిల్లలు హాస్పిటల్ పాలైతే అప్పుడు మీరు బయటికి ఎందుకు రాలేదు అని చెప్పేసి నేను ఓయూ జేఏసీ పెద్దల్ని, ఓయూ జేఏసీ నాయకుల్ని అడుగుతున్నాను. ఇప్పుడే ఎందుకు వచ్చారు? ఏమన్నా స్పెషలా అంటే స్పెషల్ ఉంది. ఏంటి స్పెషల్ అంటే
కేవలము డబ్బు, కేవలము అధికారం, ఈ రెండు కావాలి అని చెప్పేసి తనని తాను టీవీలలో చూసుకోవాలి, న్యూస్ పేపర్లలో చూసుకోవాలని చెప్పేసి ఇప్పుడు బయటకు వచ్చారు. కానీ నిజంగా పేదవాళ్ళ తరఫున మీరు ఒకవేళ పోరాడాలి అంటే పోరాడండి. ఎందుకని చెప్పేసి చట్టం ఒకరికి చుట్టం. ఏం అల్లు అర్జున్కి స్పెషల్గా ఏమైనా ఉందా? ఈ పేద పిల్లలకి హక్కు లేదా? అందరికీ హక్కు ఉంది. ఈరోజు ఆ అబ్బాయి ఎవరైతే హాస్పిటల్లో పోరాడుతున్నాడో ఆ అబ్బాయికి ఉన్నటువంటి హక్కే ఈ పిల్లలకు కూడా ఉంది, ఈ పిల్లల తల్లిదండ్రులకు కూడా ఉంది. మరి వీళ్ళ కోసం పోరాడండి. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే నిజంగా ఈడ చూడండి, ఈడ ఇంకో ఆయన ఉన్నాడు. మరి ఈయన ఎవరు అంటే ఓయూజేసీ నాయకుడే అంట. ఈయన కూడా ఏదో అంటున్నాడు. ఈయనండి ముందుగా విద్యార్థి నాయకుల్ని బేషరతుగా రిలీజ్ చేయాలి. అదేవిధంగా పుష్ప సినిమా యూనిట్ మొత్తం కూడా 1000 కోట్లు దాటిపోయింది. మీకు నష్టం ఏమి లేదండి. 25 కోట్ల రూపాయలు ఒకవేళ రేవతి కుటుంబంలో ఆయన భర్త ఎక్కకపోవచ్చు, కానీ మీ సామాజిక బాధ్యతగా మీరు నిజమైన హీరోలుగా నిరూపించుకునేందుకు ఆ పైసలు 25 కోట్ల రూపాయలు ఇవ్వాలా. హీరోయిన్ కూడా ఇంకో 15 లక్షలు ఇవ్వాలా. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ఏ మాత్రం ఏది తప్పు జరిగినా సరే ఓయూ చేసి మిమ్మల్ని ఉరికించి కొడుతుంది, సినిమాలో ఆడనేయకుండా ఉరికించి కొడుతుంది అంట. ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నారు. అంటే న్యూస్ పేపర్లలో వచ్చింది ఏంటంటే, మేము శాంతియుతంగా అల్లు అర్జున్ ఇంటి ముందర ధర్నా చేస్తుంటే మమ్మల్ని రెచ్చగొట్టారు అని చెప్పేసి. నేను ఒకటే మాట అంటున్నాను ఏంటంటే, ఇక్కడ ఉంటుందా ఒకసారి చూద్దాం. అది చూడండి, ఇక్కడ ఉంటుంది అనుకుంటా. మాపై విచక్షణ సిబ్బంది చూడండి, అల్లు అర్జున్ ఇంటి ముందు శాంతియుతంగా ధర్నా చేస్తే వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా ఓయూజేసీ నాయకుల్ని, మీరు ధర్నా చేయడానికి మీరు పర్మిషన్ తీసుకున్నారా? మీ దగ్గర ధర్నాకి పర్మిషన్ ఉందా? ఒకసారి మీరు సమాధానం చెప్పాలి. రెండవది, శాంతియుతంగా ధర్నా చేస్తే ఎవడు వచ్చి ఎవరిని కొట్టడు, ఎందుకు కొడతాడు? ఎవరన్నా ఏమన్నా అయితే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు, పోలీసులు వచ్చి తీసుకెళ్తారు. కానీ ఇందాక మీరు వీడియోలో చూశారు ఎంత దారుణంగా అంటే, ఇక్కడ చూడండి, సారీ ఈ వీడియో ఇక్కడ చూడండి, ఇంత దారుణంగా మీరు చూడండి, లోపలికి వెళ్ళేసి మొత్తం ఇంత దారుణంగా అటాక్ చేస్తుంటే దీన్ని శాంతియుత ధర్నా అంటారా? ఒకసారి ఓయూజేఏసీ నాయకులు చెప్పాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉందండి. ఓయూజేఏసీ నాయకులు చట్టానికి గౌరవం ఇస్తారా, రాజ్యాంగానికి గౌరవం ఇస్తారా లేదా? ఈ విషయం కూడా ఒకసారి చెప్పాలి. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఓయూజేఏసీ అని చెప్పేసి పేరు పెట్టుకున్నటువంటి మీరు కూడా సెలెక్టివ్గా ప్రజలకి అంటే న్యాయం చేయాలనుకుంటున్నారు. ఇంతమంది పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ల వల్ల వేరే వేరే కారణాల వల్ల చనిపోతే అడిగే దిక్కు దివానం లేదు, అడిగే ధైర్యం మీకు లేదు. కానీ ఒక సమస్య ఒక హీరోది కాబట్టి ఆ హీరో సమస్య మీద ఇట్లాంటి పనులు చేస్తే మనం హైలైట్ అవుతామని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈరోజు మీరు చేసేటువంటి పని వల్ల నిజంగా తెలంగాణ సమాజం కూడా సిగ్గుతోటి తలదించుకునే పరిస్థితులు ఉన్నాయి. చేస్తే అందరికీ చేయండి. నేను అల్లు అర్జున్కి చేస్తున్నానని తప్పు పట్టట్లేదు. 25 కోట్లు కాదు 50 కోట్లు అడగండి, నో డౌట్. కానీ ఈ పిల్లలకు కూడా న్యాయం చేయండి. శైలజ అమ్మాయి చనిపోతే మరి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందర కూర్చొని ధర్నా చేసిర్రా? రేవంత్ రెడ్డి గారు ఇవ్వండి ఒక 25 కోట్లు అని చెప్పేసి ఇప్పించే ధైర్యం ఉందా? ఇక్కడ సమాధానం చెప్పాలి. అదే కాకుండా ఇంకో విషయం కూడా నేను ఈ ఓయూజేఏసీ నాయకులను అడుగుతున్నా ఏంటంటే, ఇక్కడ చూడండి, ఈ రెండు ఘటనల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ వెహికల్ ఢీకొని ఒక వ్యక్తి మృతి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంటి ముందర ధర్నా చేయండి, చూద్దాం. ఉరికిచ్చి కొడతారు అని చెప్పేసి ఇందాక ఒక జేఏసీ అని చెప్పింది కదా, మరి ఉరికిచ్చి కొట్టండి. ఓయూజేఏసీ చెప్పిండు కదా ఇందాక, మరి ఉరికిచ్చి కొడతారా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని? అంత ధైర్యం ఉందా మీకు? 25 కోట్లు ఇప్పించండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి. ఇప్పించే ధైర్యం లేదు. కేవలం సాఫ్ట్ కార్నర్, ఒక హీరో కదా ఏదో హైలైట్ అవుదాము అని చెప్పేసి. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొని 8 ఏళ్ల బాలుడు 2 కాళ్ళు విరిగాయి అని చెప్తే, మరి ఈ బాలుడికి 25 కోట్లు ఇప్పించండి. మరి వెళ్ళండి మంత్రి గారికి, శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. మరి ఆయన ఉరికించుకుంటే ధైర్యం ఉందా మీకు? ఒకసారి ఆలోచించుకోవాలి. ఉండదు. కానీ కేవలము మాటలు. ఎందుకు అంటే ఒక హీరో కదా, సాఫ్ట్ కార్నర్, సాఫ్ట్ టార్గెట్, మనం సాఫ్ట్గా హిట్ చేయవచ్చు అని చెప్పేసి, హైలైట్ అవ్వచ్చు అని చెప్పేసి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు వింటుంటే నిజంగా సిగ్గుచేటండి. అదే కాకుండా ఇక్కడ మనం ఒక వ్యక్తి గురించి, ఇంకొక వ్యక్తి గురించి కూడా మనము ఇక్కడ మాట్లాడుకోవాలి. ఎవరు ఆ వ్యక్తి అంటే మల్లన్న గారు. మల్లన్న గురించి ఎందుకు మాట్లాడాలి అంటే దీనికి ఒక కారణం ఉంది. ఇక్కడ చూడండి, ఏంటి కారణం అంటే ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో అడుక్క తినటానికి ఎన్ని హక్కులు ఉన్నాయో రంగులు వేసుకొని అడుక్క తినే నీకు కూడా గన్యం ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉంటాయి, గుర్తుపెట్టుకో. తెలంగాణ రాష్ట్రంలో అడుక్క తినేటోడికి ఎన్ని ఉన్నాయో రంగులు వేసుకొని అడుక్కుని నీకు కూడా అన్ని హక్కులు ఉన్నాయని మల్లన్న గారు అన్నారు. సరే, చాలా మంచి మాట అన్నాడు మల్లన్న, నో డౌట్. అందరికీ హక్కులు సమానమే, రాజ్యాంగం అందరికీ ఆ హక్కులు సమానంగా ఇచ్చింది.
మరి ఈరోజు సినిమా వాళ్ళని అడుక్కునే వాళ్ళు అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా, నాకు 10 రూపాయలు టీ డబ్బులు మీవి నాకు పంపించండి అని చెప్పేసి నువ్వు బొచ్చ పట్టుకొని అడుక్కున్న రోజులు నీకు గుర్తున్నాయా? ఈరోజు నువ్వు ఎమ్మెల్సీ అయిపోయి ఇట్లా ఎవరిని పడితే వాడిని నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నావే, మరి ఆ రోజులు 10 రూపాయలు అడుక్కున్న రోజులు నువ్వు మర్చిపోయినావా? ఒకసారి మల్లన్న గారిని నేను అడుగుతున్నా. అదే కాకుండా రంగులు పూసుకుని అంటున్నావు కదా, నీది కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది పొద్దుటి నుంచి. ఇది ఆ వీడియో. ఈ వీడియో గురించి ఏమంటావు? మల్లన్న సినిమా అనుకుంటే యాక్ట్ చేసిండు వేణుమాధవ్ గారు, కమిటీలు ఉండే వేణుమాధవ్ గారు, ఆయనతో పాటు మల్లన్న కూడా రంగులు పూసుకున్నాడు. ఆ రోజులు మర్చిపోయిండు మల్లన్న, కానీ రంగులు ఆల్రెడీ మనోడు కూడా పూసుకున్నాడు. మరి ఆ రంగులు పూసుకున్న డబ్బులతోటే నువ్వు నీ కుటుంబాన్ని సాకినవు, ఆ విషయం నువ్వు మర్చిపోయినవా? ఈరోజు ఎంత మాటనో రంగులు పూసుకున్నా అని చెప్పి చిన్న చేసి మాట్లాడతావా? ఆ రంగుల ప్రపంచం నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడే ఎన్టీఆర్ గారు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు మర్చిపోయిన ప్రజలు మర్చిపోరు, ఒక్కసారి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మల్లన్న గురించి. నెక్స్ట్ మనం ఎవరి గురించి మాట్లాడాలి అంటే ఇంకొక పెద్ద, అంటే ఇంకో మేధావి ఉన్నాడు, ఆయన గురించి కూడా మాట్లాడాలి. ఎవరా మేధావి అంటే అగో ఈయన. నువ్వు ఉన్నదే లీజు జాగలో ఉన్నావు, నువ్వు ఉన్నదే లీజ్ జాగలో ఉన్నావు. జూబ్లీ హిల్స్ లో భూమి కొనాలంటే ఎంత అవుతుంది? రూపాయి 2 10,000 వస్తుందా? ఈయన ఎవరో ముందు చెప్తా నేను. ఈయన ఒక ఏసీపీ గారు. ఈయన అల్లు అర్జున్ గారికి వ్యతిరేకంగా ప్రెస్ క్లబ్కి, హైదరాబాద్ ప్రెస్ క్లబ్కి వచ్చి కూర్చొని అల్లు అర్జున్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఒక పోలీసు ఆఫీసర్ ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రైవేట్ విషయాలలోకి వెళ్ళడు. ఎవరైనా సరే ఒక ప్రొఫెషనలిజం ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ వెళ్ళడు. కానీ ఈయన ఏసీపీ అంట, ఈయన వచ్చేసి అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన విధానం ఫస్ట్ వినండి, దాని తర్వాత మనోడిది కూడా పెద్ద రచ్చ ఉంది, అది కూడా చెప్తాను నేను. నువ్వు ఉన్నదే లీజు జాగలో ఉన్నావు, నువ్వు ఉన్నదే లీజ్ జాగలో ఉన్నావు. జూబ్లీ హిల్స్ లో భూమి కొనాలంటే ఎంత అవుతుంది? రూపాయి 2 10,000 వస్తుందా? ఎవరో రాజకీయ నాయకుడు ఉన్నదే లీజ్ జాగాలో ఉన్నావు, నీ వల్ల అవుతుందా భూమి కొనాలంటే అని చెప్పేసి ఒక మాట అంటున్నాడు. నేను ఒకటే విషయం అడుగుతున్నా సార్ని, ఏసీపీ గారిని. ఏంటి అంటే, ఆ లీజు ఇచ్చినోడివి నువ్వు కాదు, లీజు తీసుకున్నోడివి నువ్వు కాదు, అదొక ప్రైవేట్ అఫేరు. దానికి నువ్వు మాట్లాడవలసిన అవసరం ఇక్కడ ఏమొచ్చింది? ఏమైనా సందర్భం ఏమైనా ఉందా? ఏమీ లేదు. నోటికి వచ్చినట్టు మనోడు మాట్లాడడం అన్నది ఇది. నెక్స్ట్ జూబ్లీ హిల్స్ లో భూమి కొనాలంటే ఎంత అవుతుంది? రూపాయి 2 10,000 వస్తుందా? ఎవరో రాజకీయ నాయకుడు ఇక్కడ మీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి మీకోసం ఒక సౌలత్ కల్పించారు. నిజమే. వాపును చూసి బలమని పొంగిపోదు. మీకు అంత వాపే, అది ఎప్పుడు పోతుందో ఆ గాడుపు పోతుంది, పబ్లిక్ తీసి పడేస్తారు. ఆల్రెడీ సగం తీసేసిండు, మిగిలింది కూడా పోతుంది. సగం తీసేసింది అంటే వాపుని చూసి బలం అనుకుంటున్నావు, ఆల్రెడీ సగం తీసేసారు, మిగిలింది కూడా పోతుంది అని చెప్పేసి మనోడు శాపనార్థాలు పెడుతున్నాడు ఏసీపీ గారు. ఈయన ఇంత మాట్లాడింది కదా, నేను ఎంత పెద్ద రెస్పెక్టబుల్ ఆఫీసరు అనుకున్నా. అంటే ఇంతగా కోపం వచ్చింది, ఎంత పెద్ద మొగోడు అంటే ఆల్రెడీ సస్పెండ్ అయినాడు అంట ఈయన. ఈయన ఎప్పుడో అక్టోబర్ నెలలోనే సస్పెండ్ అయ్యి పూడ్చిండు. ఈయన మనోడు చూడండి, అక్టోబర్ 23 రోజు ఈయన సస్పెండ్ చేశారు. ఎందుకంటే అవినీతి ఆరోపణల మీద మనోడిని సస్పెండ్ చేస్తే, సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చొని బోరు కొడుతుందని చెప్పేసి కోర్టు వేసుకుని ప్రెస్ క్లబ్కి వచ్చేసి అక్కడ అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుతున్నాడు మనోడు. కాకపోతే ఒక పోలీసుకి ఒక మర్యాద, ఒక గౌరవం అనేది ఉంటుంది. పోలీసు ఎప్పుడు ఇట్లాంటి విషయాలలో దూరడు, మాట్లాడు. సరే ఎందుకు మాట్లాడిండబ్బా ఏంటి అని చెప్పేసి ఎతికితే ఆల్రెడీ సస్పెండెడ్ అని ఒకటి దొరికింది. రెండవది, ఈ వ్యక్తి గురించి చాలా అంటే ఒక వీడియో దొరికింది నాకు. నిజంగా అంటే మీరు కూడా చూసుంటారు, ఇక్కడ చూడండి కొంచెం. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మహిళా విభాగం సిఐ విష్ణుమూర్తిపై పోలీసు. ఈయన సిఐగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఏసీపీ సిఐగా వరంగల్లో ఉండేంట. అప్పట్లో ఈయన చేసినటువంటి ఒక నిర్వాహకం అనేది బయటకు వచ్చింది. చూడండి, స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమను సిఐ వేధిస్తున్నాడంటూ ఆరోపిస్తూ ర్యాలీ తీశారు. అనంతరం ఎవరు అంటే మహిళా పోలీసులు, ఈ సిఐ ఈయన పేరు విష్ణుమూర్తి గారంట, ఈయన వేధిస్తున్నాడు అని చెప్పేసి మహిళా పోలీసులే ర్యాలీ తీసారు. అంటే దీనికంటే సిగ్గు చెడ్డింగ్ ఉంటుందా? ఒకటి. రెండవది ఏమంటున్నారు మహిళా పోలీసులు చూడండి. ఇంకో మాట మీకు బ్రేక్ ఇస్తే కడుపులు వేసుకొని వస్తున్నారు అనేసి, బ్రేక్ ఇస్తే
కడుపులు చేసుకుని వస్తున్నారు. మహిళా పోలీసులను పట్టుకుని అంత పెద్ద మాట అన్నాడు మనోడు. అప్పుడు సిఐగా ఉండేయంట. మరి సిఐ నుంచి ఏసీపీగా ప్రమోట్ చేసిన ఆ దేవుడు ఎవడో, ఆ దేవుడికి దండేయాలి. నిజంగా ఇట్లాంటి వాళ్ళని మొత్తానికి సస్పెండ్ కాదు, డిస్మిస్ చేసి ఇంటికి పంపించేయాలి. ఎందుకు అంటే ఇట్లాంటి చిల్లర పనులు చేస్తున్నారు. కానీ మరి ఇట్లాంటి వాడికి మళ్ళీ ఏసీపీగా ఎవరు ప్రమోషన్ ఇచ్చారో తెలియదు. నెక్స్ట్ వాపు అంటున్నాడు, బలం అంటున్నాడు, ఇంకేదేదో అంటున్నాడు. ఇక్కడ చూడండి. దయచేసి మా కుటుంబాల నుంచి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాడంట. నేను ఒకటే విషయం అడుగుతా, ఎవరు నేను ప్రతినిధి చేసిండు? పోలీసు వాళ్ళకి అసోసియేషన్ ఉన్నది, నువ్వేమన్నా అసోసియేషన్ హెడ్వా? పోలీసు వాళ్ళకి ఒకటే ఒక బాక్సు డీజీపీ గారు, నువ్వేమన్నా డీజీపీవా? లేని పెద్దరికం మీదేసుకొని నేనేదో పెద్దని అని చెప్పేసి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నావు. ఆ హక్కు నీకు ఎవరిచ్చారో ఒకసారి నువ్వు చెప్పాలి. నెక్స్ట్ పరిచేలాగా గానీ, అవమానించేలాగా గానీ, లేకపోతే బెదిరించేలాగా గానీ ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ బొంద మీరే దవ్వుకున్నట్టు అవుతుంది. ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు. చట్టపరంగా ముంగడిపోతాం, న్యాయపరంగా ముంగడిపోతాం, ప్రజలలో కూడా తీసుకుపోయి మీ బట్టలు మీ బొంద మీరే దవ్వుకున్నట్టు అని చెప్పేసి చెప్తున్నాడు. ప్రజలకి న్యాయం చేస్తాం, అది చేస్తాం, న్యాయపరంగా పోతాం, చట్టపరంగా పోతాం. పోలీసులు కూడా సీరియస్ తీసుకొని చట్టపరంగా పోయి డిస్మిస్ చేసి సస్పెండ్ చేసి పడేసారు మనల్ని. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయం. కాకపోతే ఇందులో చాలా మంచి విషయం చెప్పిండు, ఏంటంటే బొంద పెట్టేస్తాం అని చెప్పేసి. ఇక్కడ ఈ వీడియో ఎందుకు చేసిండు ఈ మనిషి అని చెప్పేసి నేను చాలా ఆలోచిస్తున్నా. ఇక్కడ ఒకటే విషయం అర్థమైంది, ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారికి వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడిండు. ప్రస్తుతం నేను కూడా పోయి అల్లు అర్జున్కి వ్యతిరేకంగా మాట్లాడితే నేను సీఎం ముందర మంచోడినైతా, నా సస్పెన్షన్ ఎత్తేసి నాకు మళ్ళీ డ్రెస్ చేస్తారు అని చెప్పేసి ఏదో మూర్ఖంగా ఆలోచించి ప్రెస్ క్లబ్కి పోతే ఇప్పుడు ఈయన మీదే పడ్డది. ఏంటి అంటే ఈయన చేసిన ఏదైతే పని ఉందో ఈ పనికి ఈయనని సస్పెన్షన్ క్యాన్సిల్ చేయడం కాదు, ఈయనకి ఇంకొక రచ్చ జరిగింది. ఏం జరిగిందో ఈడ చూడండి. ఇది ఏంటి ఒక్కసారి చూడండి. డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఈయన చేసిన పనికి, ఎవరైతే ఉన్నారో విష్ణుమూర్తి గారు ఏసీపీ గారు, ఆయన చేసిన పనికి డైరెక్ట్గా ముఖ్యమంత్రి వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు చూడండి. రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేసిండు. ఏంటి అంటే సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటన ఖండిస్తున్నాను అంటే, ఏదైతే దాడి జరిగిందో అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాన్ని ఖండిస్తున్నాను. మంచి పని చేశాడు, ఈ మాట అనాలి. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వివరించాల్సిందే, రాష్ట్ర డీజీపీ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వము సహించేది లేదు అని చెప్పేసి చెప్పిన ముఖ్యమంత్రి లాస్ట్కి మనోడు ఎవడైతే ఏసీపీ ఉన్నాడో ఆయన గురించి కూడా ఒక మాట్లాడాడు. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే సంధ్యా థియేటర్ విషయంలో సంబంధం లేని వాళ్ళు కూడా చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడకుండా ఉన్నతాధికారులు ఇదేంటంటే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఏకంగా ముఖ్యమంత్రి ట్వీట్ పెట్టిండు మనోడికి. మనోడేమో సస్పెన్షన్లు ఎత్తేస్తారంటే ఏం జరిగింది ఈ విషయం అంటే, ఇగో ఇక్కడ ఉంది ఆర్డర్, కింద ఉంది. ఇక్కడ చూస్తే మనోడి మీద మళ్ళీ ఎంక్వైరీ చేసి డిసిప్లినరీ యాక్షన్, అంటే ఆల్రెడీ సస్పెండ్ ఉన్నాడు, ఇంట్లో కూర్చొని ఉన్నాడు అక్టోబర్ 23వ తారీఖు నుంచి. మళ్ళీ ఇప్పుడు డిసిప్లినరీ యాక్షన్, సస్పెండ్ ఉన్నోడి మీద మళ్ళీ డిసిప్లినరీ యాక్షన్ అంట. ఎందుకంటే ప్రెస్ కాన్ఫరెన్స్ వాస్ కండక్టెడ్ టుడే అట్ ద ప్రెస్ క్లబ్ సోమాజీ కూడా మాకు చెప్పకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసినారా బాబు, అందుకే నీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి అటు ఇటు పోయి మళ్ళీ ఒకటి పోలీసులు ఆయన మీద వేసారు. ఎందుకంటే ఎప్పుడు కూడా పోలీసులు రాజకీయాలకు దూరొద్దు. రాజకీయాలకు దూరితే చాలా గలీజ్గా, చాలా అంటే చాలా గలీజ్గా ఉంటుంది. ప్రస్తుతం ఈయన ఒక ఎగ్జాంపుల్. ఎవరు అంటే ఈ విష్ణుమూర్తి గారు, ఏసీపీ విష్ణుమూర్తి గారు. ఆయన కెరియర్లో ఎప్పుడు ఎక్కడా లేనటువంటి మచ్చలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. అట్లాంటి వ్యక్తి బయటకు వచ్చి మాకే నీతులు చెప్తున్నాడు. నీతులతో పాటు ఏదో రాజకీయం చేయబడిండు, ఆ రాజకీయం మొత్తానికి చేతులు కలిపినాయి. ఇప్పుడు అది పరిస్థితి. ఇక ఈ విషయంలో ఒక్క వ్యక్తిని మాత్రం అప్రిషియేట్ చేయాలండి. ఇందాక నుంచి నేను చూపిద్దాం అనుకుంటున్న జగపతి బాబు గారు. ఈయన హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఈయన ఏం చేసిండు అంటే, ఆ పిల్లాడు ఎవడైతే అడ్మిట్ ఉన్నాడో హాస్పిటల్లో అక్కడికి ఆల్రెడీ చాలా ముందు వెళ్ళొచ్చాడు. ఎవరికి చెప్పలేదు, మీడియాకి తెలవకుండా దొంగతనంగా వెళ్ళిండు. ఆ అబ్బాయిని చూసి పరామర్శించి ఆ అబ్బాయికి ఏదో ఒక సహాయం కూడా చేసి వచ్చాను. ఆయన చెప్పుకోడు సహాయం చేస్తే జగపతి బాబు గారు. ఇప్పుడు ఎందుకు వచ్చిండు అంటే, మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిండు కదా, సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్ళలేదు అంటే పాపం బయటకు వచ్చి లేదండి నేను వెళ్ళినా అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాడు జగపతి బాబు గారు. నిజంగా మొగోడు. ఇట్లాంటి వాళ్ళ వల్లనే ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి, ప్రస్తుతం అందరూ చల్లగా ఉన్నారు. ఎందుకంటే మానవత్వం ఉన్న వాళ్ళు ప్రస్తుతం ప్రపంచంలో చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. అందులో జగపతి బాబు గారు ఒకరు. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి కుట్ర. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున అల్లు అర్జున్ గారి మీద
ఎక్కడా లేనటువంటి ఈ అటాకులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా అక్కడ అల్లు అర్జున్ గారి మామగారు కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీ భవన్కి వెళ్ళి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇప్పుడు మామగారు దిగిండు, దీన్ని అమికబుల్గా చర్చించుకుని దీన్ని సాల్వ్ చేయాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతున్నది. చాలామంది అనే ఒక విషయం ఏంటంటే ఇవన్నీ కావాలని వసూళ్ల కోసం జరుగుతున్నది. అంటే పుష్ప 2 సినిమా అన్నది చాలా పెద్దగా బిజినెస్ చేసింది, చాలా డబ్బులు అనేది సంపాదించుకున్నది, కాబట్టి దానికి సంబంధించి వసూళ్ల కోసం జరుగుతున్నటువంటి బెదిరింపులు ఇవి అని కూడా కొంతమంది అంటున్నారు. దీని గురించి ఈ వసూళ్ల గురించి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కింద కమెంట్ చేయండి. అదే కాకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇక ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.